ఆశించు బతుకు కొరకు అమ్మ భాష అమృతమసగు తల్లి భాష చూడరా తెలుగువాడి మాట నా పేరు కృష్ణ సార్. రిటైర్ ముందు మీరు చెప్పిన లాస్ట్ బ్యాచ్ లో నేను కూడా ఒకటి సార్. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి. దానికి ఖచ్చితంగా మీరు నేర్పించిన రావడమే కారణం సార్. నేను డిగ్రీ పూర్తయి 2.5 సంవత్సరాలు అయింది సార్. 17 జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, కానీ అన్ని క్లాస్ అయ్యాను సార్. నాకు 10th లో 91%, ఇంటర్మీడియట్ లో 85%, మళ్ళీ డిగ్రీలో 91%. కానీ 17 కంపెనీలను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా సార్? వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను తెలుగులో సమాధానం చెప్పడం. మనం ప్రేమించే ఈ భాష మన బతుకుతేనకు ఉపయోగపడినప్పుడు దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది సార్? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, వెనకటికి నీలాంటి వాడే వాడు పెళ్లి చేసుకోవడానికి పిల్లలు దొరకట్లేదని మొత్తం స్త్రీ జాతిగా వదిలేశాడు. ఫలితం ఏమైంది? జీవితంతో బ్రహ్మచారిగా ఉండిపోయాడు. రాష్ట్రం మొత్తానికి తెలుగు నవలలు ప్రచురించి అందించే ఒక ఫేమస్ పబ్లిషింగ్ సొసైటీ. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను తెలుగులో సమాధానం చెప్పానని, కేవలం తెలుగులో సమాధానం చెప్పానని నన్ను రిజెక్ట్ చేశారు. తెలుగుతో వ్యాపారం చేసుకునే వాళ్ళకి నేను రెస్పెక్ట్. మనకెందుకు ఉండాలి సార్? అప్పుడు నువ్వు చెప్పు ఉండాల్సిందే సార్. ఐ కెన్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ ఎఫిషియెంట్లీ, బట్ ఐ కెన్ డూ దట్ ఓన్లీ ఇన్ తెలుగు బికాస్ తెలుగు ఇస్ మై మదర్ టంగ్. తెలుగు ఇస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ విచ్ ఐ హ్యావ్ as an infant. Telugu is my identity. Telugu is my parent without which I am nothing. Telugu taught me how to think and how to express. So speaking Telugu is my respect towards Telugu and it's my duty to speak Telugu. I love Telugu so much that I cannot live without Telugu, as my mother is more than everything for me in this world. And sir, if I am sitting here in front of you today, it is only because of that Telugu. ఇలా తెలుగు తర్వాత తెలుగులో ఎంత చెప్పినా వాడు చచ్చినట్టు ఉండేవాడు. ఈసరికి నీకు ఉద్యోగం వచ్చి ఉండేది, నెలకోసారి జీతం వచ్చి ఉండేది. కానీ నువ్వు అలా చెప్పలే. ఎందుకని? నీకున్నది తెలుగు మీద ప్రాణం కాదు, ఇంగ్లీషు నేర్చుకోలేకపోయావన్న కోపం. అవును, కోపం మాత్రమే. అయినా నేను చెప్పేది వేరే భాషలను అభిమానించొద్దని కాదు, తెలుగును అవమానించొద్దు అని. వేరే భాషలు నేర్చుకోవద్దని కాదు, తెలుగుని ఖచ్చితంగా నేర్చుకోవాలి అని. వేళ యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ కూడా వేల భాషల సమాచారాన్ని అందిస్తుంది, ఒక ఇంగ్లీష్లోనో స్పానిష్లోనో కాదు. ఎందుకంటే గూగుల్ కూడా తెలుసు ఇంగ్లీష్ అనేక భాషల్లో ఒకటే, కానీ అనేక భాషలకు ఒక్కటే కాదు అని. ఎవరెన్ని భాషల్లో మాట్లాడినా అర్థం మాత్రం మాతృభాషలో వైపుకుంటారు. బెంజమిన్ కరెంట్ కనిపెట్టినా, గ్రహం ఫోన్ కనిపెట్టినా, ఎడిసన్ బల్బ్ కనిపెట్టినా వాళ్ళ భాషలోనే తప్ప ఇంగ్లీష్లో కాదు. నువ్వు ఏ భాషలో బతికినా తప్పలేదు, ఏ భాషను బతికించుకోకపోవడం తప్ప. ఒక మొక్క ఎదగాలంటే ఎన్ని ఎరువులు ఉన్నా వేలు ఉండాల్సిందే, ఏ ఎరువులైనా కలపాలను మొక్కగా వచ్చాల్సిందే. ఇది అంటే నువ్వే భాషను బట్టి సాధించాలన్నా నీకు మూలాలు నేర్పారు మాతృభాష. తెలుగు పెద్ద మీద పెట్టి పెరిగి తెలుగు కనీసం చదవడం రాయడం కానీ ఎవరైనా సరే తల్లి పాలు తాగలేనంత దురదృష్టంతో సమానం. రిటైర్మెంట్ అనేది వయసుకి సంబంధించినది. నా ఇన్నేళ్ల అనుభవంలో నేను చెప్పిన ప్రతి పాఠం నా మనసుతో చెప్పినది. అది ఇంకా యవ్వనంలోనే ఉంది. మరి నా వయసుతో మీకేంటి పని? తెలుగు ఇంకా బతికే ఉంది. 64 ఏళ్ళ నా లడ్డు చూడగా నేను తలుచుకుంటే, తెలుగు నేర్చుకుంటే దాని వయసు నీ తోటి బాల్యాన్ని